తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏఐకేఎస్ ఆవిర్భావ దినోత్సవం 89వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఆనాడు ఏఐకేఎస్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా రైతాంగ పోరాటాలను ఉధృతంగా కొనసాగించింది. 1936లో ఏర్పడినప్పటి నుంచి మరి దేశవ్యాప్తంగా కూడా పోరాటాలని రైతులను చైతన్యం చేసే దిశగా రైతు సంఘం ముందుకు కొనసాగుతూ ఉంది. నేడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు వ్యతిరేక 3 చట్టాలను తీసుకురావడం జరిగింది. ఢిల్లీలో 500 సంఘాలతో ఏఐకేఎస్ మరి వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసి రైతు పోరాటాన్ని ఉధృతంగా కొనసాగించడం మనందరికీ తెలిసిన విషయమే. ఆ పోరాటానికి తలవొగ్గి నరేంద్ర మోడీ సర్కారు వెనక్కి తగ్గి ఆ చట్టాలను రద్దు చేస్తున్నానని చెప్పేసి ప్రజలకు క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి తెలుసు. కాబట్టి ఆ చట్టాలని మళ్ళీ దొడ్డిదారిని అమలు చేయడానికి నేడు ప్రయత్నం చేస్తూ ఉంది. మొత్తం చట్టాలని కూడా మార్చి ఇవాళ పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అనుకూలంగా చట్టాలని మారుస్తూ ఉన్నారు. ఇవాళ గోదాముల పేరుతోటి అట్లాగే వ్యవసాయ రంగంలో కూడా సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రజల మధ్య సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే విధంగా మళ్ళీ 3వసారి అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ విధానాన్ని తిప్పికొట్టడానికి రైతు సంఘంగా అట్లాగే ఈరోజు దేశంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద నిరంతరంగా రైతాంగాన్ని మరి ఐక్యం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అదే మాదిరిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చి 100 రోజులు గడిచిపోయింది. మరి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికీ మరి వేలాది ఎకరాల్లో ఈ అకాల వర్షాల వల్ల పంట నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే కొనుగోలు కేంద్రాలు పెంచాలని, ఇప్పటికే నష్టం జరిగినటువంటి రైతాంగానికి ఎకరానికి 20,000 చొప్పున నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాం.